వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 55వ సంకీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. మరొకసారి దేవుని వాగ్దానం కీర్తన గ్రంథంలో ఉన్నట్లుగా మనందరికీ అది సంక్రమించేది. వాగ్దానాలన్నీ దేవుడు క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ, తన పైన నమ్మకం ఉంచిన వారందరికీ, నీతిమంతులుగా తీర్చబడిన వారందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానాలు. ఈ వాగ్దానాల నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఎ డివైన్ ఇన్విటేషన్. దైవికమైన ఆహ్వానాన్ని దేవుడు పలుకుతా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, నీ చింత యెహోవా మీద మోపుము. దేవుడు భారం మోస్తున్న ప్రజల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అనేది దేవుని ఉన్నతమైన ఆహ్వానము. దేవుని పిలుపు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన భారాన్ని మనమే మోయాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు, మీ భారాలన్నింటినీ మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా చేతుల్లోనికి మీ భారాలన్నీ అప్పగించండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డైలీ బర్డెన్స్. ఇది రోజువారీ భారాలు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. నీ భారము అన్న చోట వ్యక్తిగతంగా మన భారాలని దేవుడు మోసేవాడు. రోజువారీ భారాలు కూడా అనునిత్యము మన జీవితాల్లో ఉంటాయి. అవి ఆర్థిక భారాలే కానీ, ఆరోగ్య సంబంధమైన భారాలే కానీ, కుటుంబ కలహాలే కానీ, క్షమాపణ లేని జీవితాలే కానీ, దేవుని ఎదుట సరైన జీవితం లేకపోవటమే కానీ, గత అనుభవాల్లో దేవుని ఎదుట సిగ్గుపడే పరిస్థితులే కానీ, అది ఏ భారమైనా దేవుడు మోయలేని భారం అంటూ ఏదీ లేదు. కాబట్టి మన రోజువారీ భారాలన్నింటినీ, మన వ్యక్తిగత భారాలన్నింటినీ దేవుని చేతులకి అప్పగించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడటం. వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనే నిన్ను ఆదుకొనును. మనల్ని ఆదుకునేవాడు దేవుడు మాత్రమే. ఆయనే మనల్ని ఆదుకునేవాడు. భూమి మీద భయంకరమైన భారాలతో ఉన్న మన భారాలను వేరేవాడు మోస్తాడు అనుకోవటం అది అపోహ. అందరూ భారాలు కలిగిన వారే. ఎవరు భారం వారే భరించాలి, ఎవరు బరువు వారే భరించాలి అని అపోస్తలుడైన పౌలు పలికినట్లుగా, మన భారాన్ని కేవలం దేవుడు మాత్రమే మోయగలిగిన వాడు, ఆయనే ఆదుకోగలిగిన వాడు. అందుకే ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని పైన పూర్తిగా ఆధారపడండి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి తన పైన ఉన్న సంచిని వదిలేయకపోతే ఇంకా ఎక్కువగా మునిగిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి సంచిని వదిలేసినప్పుడు, భారాన్ని వదిలేసినప్పుడు తేలికయ్యి అతడు రక్షించబడటానికి అవకాశం ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డివైన్ సెక్యూరిటీ. దైవికమైన భద్రత. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో నీతిమంతులుగా తీర్చబడితే ఆయన మనల్ని కదలనీయుడు. ఎన్ని భారాలు మన మీద ఉన్నప్పటికీ స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నీతిమంతునిగా ఉన్న దానియేలు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సింహాల గుహలో ఉన్నప్పుడు ఎంతో భారంతో నిండిపోయాడు. కానీ ఎప్పుడైతే నీతిమంతుడైన దానియేలు దేవుని పక్షంగా నిలబడ్డాడో, స్వయంగా దేవుడే సింహపు నోళ్ళన్నింటినీ మూసి ఆ భారం అంతటినీ తొలగించినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా భారాలన్నీ నీ మీద వేస్తుండగా మీరే మమ్మల్ని ఆదరించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.